నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ సంవత్సరం నాగుల చవితి ఏ తేదీన వచ్చింది, ఏ సమయంలో పుట్టలో పాలు పోయాలి, ఇంకా ఈ రోజున చవితి తిథి ఎంతవరకు ఉంటుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. నాగుల చవితి అంటే చవితి రోజున నాగదేవతలను పూజించడాన్నే నాగుల చవితి అని అంటారు. అయితే ఈ నాగుల చవితి ప్రతి సంవత్సరం కూడా దీపావళి అమావాస్య అయిన తర్వాత 5వ రోజు వస్తుందండి. అందుకనే చాలామంది తమ ఆచారం ప్రకారం దీపావళి రోజున దివిటీలు అయితే కొడతారు. ఆ దివిటీలతో దుబ్బు అమావాస్య వెళ్ళిన 5వ రోజున చవితి అని అంటారండి. అందుకనే ఈ 5వ రోజున ప్రతి సంవత్సరం కూడా ఈ 5వ రోజున నాగుల చవితి వస్తుంది. కార్తీక శుద్ధ చవితినే నాగుల చవితి అని అంటారు. ఈ నాగుల చవితి రోజున సర్పాలను పూజించడం వలన సర్వరోగాలు, వైవాహిక దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులు అవుతారని భక్తులు విశ్వాసంతో పూజిస్తారండి. ఎందుకంటే కుజదోషం, కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే ఇటువంటి దోషాలన్నీ కూడా తొలగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఈ 2022 సంవత్సరంలో నాగుల చవితి ఏ తేదీన వచ్చిందంటే అక్టోబర్ 29వ తేదీన శనివారం వచ్చిందండి. ఇంకా ఈరోజు తిథి చవితి. ఈ చవితి తిథి అక్టోబర్ 28వ తేదీన మధ్యాహ్నం 12:22 ప్రారంభమై అక్టోబర్ 29వ తేదీన ఉదయం 10:24 వరకు ఉంటుంది. ఇంకా ఈరోజు పుట్టలో పాలు పోయటానికి మంచి సమయం. ఈరోజు ఉదయం 7:32 నుండి 9 గంటల లోపు మంచి సమయం ఉందండి. ఈ సమయంలో తప్పకుండా పుట్టలో పాలు వేయండి. ఇంకా ఈ సమయం లోపల పుట్టలో పాలు పోయడానికి మీకు వీలు లేకపోతే మనకి ఈ రోజున చవితి తిథి ఉదయం 10:24 వరకు ఉంటుంది. కాబట్టి ఈ లోపల పుట్టలో పాలు పోయడానికి ట్రై చేయండి. పుట్టలో పాలు పోయడానికే కాదండి, ఈ సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా పూజించవచ్చు. మనం తిథుల ప్రకారమే ఏ పండగలైనా సరే జరుపుకుంటాం కాబట్టి ఈ తిథులు ఉన్నప్పుడే మనం పూజలు కూడా చేసుకోవాలి. అయితే మనకి ఈ చవితి తిథి ముందు రోజు మధ్యాహ్నం స్టార్ట్ అయినప్పటికీ కూడా సూర్యోదయ సమయానికి ఏ తిథి అయితే ఉంటుందో దాన్నే మనం లెక్కలోకి తీసుకుంటాం. కాబట్టి అందుకని ఈ రోజునే నాగుల చవితి పండుగనైతే మనం జరుపుకోవాలి. అందుకని ఈ రోజున నాగదేవతలను పూజించండి. మీకు గనక ఇంకా వీలున్నట్లయితే నాగేంద్ర అష్టోత్తరాలు, స్తోత్రాలు, ఇంకా నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామాలు ఇవన్నీ కూడా పఠిస్తే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఒకవేళ అలా వీలు కాని పక్షంలో ఓం నాగేంద్ర స్వామినే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇంకా ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రికి భోజనం అయితే చేస్తారు. అయితే ఈ నాగుల చవితి అనేది అందరూ కూడా జరుపుకుంటారండి. దీపావళి అయితే తమ ఆచారం బట్టి దీపావళి అమావాస్యని అయితే జరుపుకుంటారు. కానీ ఈ నాగుల చవితి పండుగనైతే ప్రతి ఒక్కరు కూడా పుట్టలో పాలు వేస్తారు. ఇంకా ఈ రోజున స్వామివారికి చిమ్ములని నైవేద్యంగా సమర్పిస్తారండి. నాకు వీలుంటే తప్పకుండా ఆ చిమ్ములను కూడా నేను ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను వీడియో చేస్తాను. అయితే నాగుల చవితి రోజున పుట్ట దగ్గరికి ఏ సామాగ్రి తీసుకొని వెళ్ళాలి, పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత పూజ ఎలా చేయాలి, అంటే పుట్టలో పాలు ఎలా వేయాలి అనే వీడియోస్ ఇక్కడ ఉన్నాయి, తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.